రామావతారం. ఈ ప్రపంచంలో దేవుడు అవతరించాడు అనగానే ఆయన శక్తిని చూపించాడా లేదా మనకు జీవన మార్గం చూపించాడా అన్నదే ప్రశ్న. ధర్మానికి మానవ రూపం, ఆదర్శానికి జీవంత ప్రతీక. అదే శ్రీరామ అవతారం. రామావతారం ఎందుకు విశిష్టం అంటే విష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు, కానీ రామావతారం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఇతర అవతారాలు అసాధారణ శక్తిని చూపిస్తే రామావతారం సాధారణ మనిషిలా జీవిస్తూ అసాధారణ ధర్మాన్ని పాటించింది. అందుకే రాముడు మర్యాదా పురుషోత్తముడు అయ్యాడు. ఆదర్శ కుమారుడు. తండ్రి మాటకు విలువ. దశరథ మహారాజు మాట తప్పకుండానే రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిన రాముడు తండ్రి మాటే నాకు రాజ్యాధికారం అని నిరూపించాడు. ఇక్కడే రాముని విశిష్టత. శక్తి ఉన్నా, హక్కు ఉన్నా ధర్మమే మొదటి ప్రాధాన్యం. ఆదర్శ భర్త. సీతపై అపారమైన నమ్మకం. సీత రాముని భార్య మాత్రమే కాదు, ఆయన ధర్మానికి అర్థం. అరణ్యవాసంలో కష్టాలు, లంకలో అపహరణ, అన్నింటిలోనూ రాముని లక్ష్యం ఒకటే: ధర్మం దెబ్బతినకూడదు. వ్యక్తిగత బాధ కన్నా సమాజ నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఆదర్శ సోదరుడు. లక్ష్మణ భక్తి. లక్ష్మణుడు సేవ చేశాడు, రాముడు ఆ సేవని గౌరవించాడు. అధికారాన్ని చూపలేదు, అహంకారాన్ని పెంచుకోలేదు. నాయకత్వం అంటే భయంతో కాదు, ప్రేమతో నడిపించడమే అని రాముడు నిరూపించాడు. ఆదర్శ నాయకుడు. వానర సేన. రాముడు సేనను నిర్మించలేదు, స్నేహాన్ని నిర్మించాడు. హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు అందరూ హృదయంతో రాముని అనుసరించారు. నిజమైన నాయకుడు బలంతో కాదు, నమ్మకంతో గెలుస్తాడు. రావణ సంహారం ద్వేషం కాదు, ధర్మం. రాముడు రావణుని ద్వేషించలేదు, అతని అహంకారాన్ని మాత్రమే నశింపజేశాడు. యుద్ధం తర్వాత కూడా రావణునికి గౌరవం ఇచ్చాడు. శత్రువునికి మర్యాద ఇవ్వటం రామావతార విశిష్టత. రామరాజ్యం కల కాదు, ఆదర్శం. రామరాజ్యం అంటే భయం లేని పాలన, అబద్ధం లేని సమాజం, ధర్మమే చట్టం. ఇది స్వర్గం కాదు, సాధ్యమైనటువంటి జీవన విధానం. రాముడు దేవుడే, కానీ ముందుగా మనిషి. మనలో ఉండాల్సిన విలువలన్నీ రామాయణంలో జీవించి ఉన్నాయి. అందుకే రామకథ ఒక జీవన పాఠం, రాముడు ఒక ధర్మస్వరూపం. రామాయణం గురించి చెప్పడానికి ఒక్క వీడియో సరిపోదు. ఈ దశావతారాల వీడియోస్లో రామావతారం విశిష్టత గురించి మాత్రమే చెప్పాను. రామాయణం పూర్తిగా నేను మీకు రాబోయే వీడియోస్లో చెప్తాను. జై శ్రీరామ్.